ఒకసారి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి తీవ్రమైన మశూచి వచ్చింది. అప్పట్లో మశూచి చాలా భయంకరమైన వ్యాధి. ఆయన తట్టుకోలేక తెనాలి గంగానమ్మ తల్లి దగ్గరికి వచ్చారు. ఆయనే తట్టుకోలేక అమ్మవారిని ఆశ్రయించారంటే ఆ బాధ ఎంత తీవ్రంగా ఉందో మీరే ఆలోచించండి. వచ్చి అమ్మవారు చెప్పుకున్నారో తన బాధనంతా. కాసేపట్లో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక కుక్క వచ్చి శాస్త్రి గారి ఒళ్ళినంతా నాకడం మొదలుపెట్టింది. కాసేపటి తర్వాత శాస్త్రి గారికి ఆ మశూచి బాధంతా తొలగిపోయి ఆ పుండ్లన్నీ మానిపోయి తిరిగి మళ్ళీ ఆయన తేజోవంతమైన శరీరం వెనక్కి వచ్చింది. ఏమిటి ఇదంతా అని చెప్పి శాస్త్రి గారు ఆలోచిస్తుంటే తర్వాత తెలిసింది, అమ్మవారు శాస్త్రి గారి బాధ చూడలేక కాలభైరవుని ఆ రూపంలో పంపించి శాస్త్రి గారిని మళ్ళీ తిరిగి ఆరోగ్యవంతులుగా చేసింది. శాస్త్రి గారి తపశ్శక్తి, ఆయన ధర్మనిరతి అలాంటిది. ఆయన పిలిస్తే అమ్మే కదిలి వచ్చి సాక్షాత్తు కాలభైరవుని పంపి ఆయన రోగాన్ని మాన్పింది. శ్రీమాత్రే నమః.